మీరు ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోవడం లేదు. మీ కర్మ అనుకుని వదిలేయాలో ఇంకేమనాలో అర్థం కావడం లేదు. నువ్వేమన్నా పర్వాలేదు, నిహారిక అయితే అలాంటి పనులు చెయ్యదని నేను చెప్పగలను. జాతకం జాతకం అని మురిసిపోతున్నారు. జాతకం కల శుద్ధ పూస ఇప్పటి వరకు ఏం చేయగలిగింది? ఏ రోజైనా దేవుడి గదిలో అడుగు పెట్టిందా? పూజ చేసిందా? ప్రసాదం చేసిందా? లేదా దీపం వెలిగించిందా? ఏం చేయగలిగింది అసలు చెప్పండి. ఆ పనులన్నీ ఇదిగో నా చెల్లెలు చేయగలిగింది. అది దొంగ జాతకందని మీరు తెలుసుకోవడానికి అంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? తనకు మీకు మధ్య ఉన్న గొడవల వలన నువ్విలా మాట్లాడుతున్నావు గాని నిహారికని నిందించాల్సిన అవసరం లేదమ్మా. అత్తయ్య, నేను నా అక్కని సమర్థిస్తున్నాను అని మీరు అనుకోకండి. నిహారికకైతే సౌమ్య కిడ్నాప్తో సంబంధం ఉంది అన్నది ముమ్మాటికి నిజం. అవునమ్మా, పదే పదే మేము ఇలా అంటున్నందుకు మీకు కోపం రావచ్చు గాని మేము చెప్పిందైతే నిజం. చెప్పింది చాలు, ఇంకా ఆపండి. వేద, పదే పదే ఈ ప్రస్తావన రావడం మంచిది కాదు. దీనికో ముగింపునివ్వాలి. వీళ్ళన్న మాటలు నిజమో కాదో ఇప్పుడే తేల్చేద్దాం. రండి రండి రండి. అందరూ పూజ గది ముందున్నారేంటి? ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. నిహారిక పూజ గదిలోకి అడుగు పెట్టిందా? అమ్మవారికి దీపం వెలిగిస్తోందా? మీరు కూడా తీసుకోండి అవని. హలో, ఏంటలా షాక్లో ఉండిపోయారు? తీసుకోండి, హారతి ఇచ్చేది మీకే. అవని, ఏమైంది? మీరు తీసుకోండి. మీరు తీసుకోండి సుజాత గారు. ఏం అవసరం లేదు.
అమ్మవారి హారతమ్మా. కానీ దెయ్యం ఇస్తుంది కదా. సుజాత, మీరు అరిచినా అది దెయ్యమే. హారతి లోపల పెట్టొస్తానుండండి. అమ్మా అన్నపూర్ణాదేవి, ఇంతకాలానికి నేను నీ గదిలో అడుగుపెట్టే భాగ్యం నాకు కలిగించావు. ధన్యురాల్ని. ఇక నుంచి నేనే నీకు పూజలు చేస్తాను. దీపం నేనే వెలిగిస్తాను. హారతి అన్నీ నేనే చేస్తాను. నువ్వు నన్ను చల్లగా చూడు. అలాగే దుష్టుల కళ్ళు నా మీద పడకుండా కాపాడు. అమ్మా, మా ఆవిడ అచ్చం పూజ నీలాగే చేసి నీలాగే పాట పాడింది కదా. అవును కృష్ణ. ఆ, అంతా మీ ఆశీర్వాదం. నన్ను దీవించండి అత్తయ్య. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. గదిలోకి అడుగు పెట్టడానికి గతంలో అమ్మవారు నిన్ను అనుమతించలేదు. ఇప్పుడు ఎలా జరిగిందమ్మా? నిన్న మీతో పాటు గుడిలో ఉన్నాను కదా, నా భక్తిని మెచ్చి అమ్మ అనుగ్రహించింది మావయ్య గారు. అంతే అయి ఉంటుందమ్మా. ఆ, మీ పాప తొందరగా ఇంటికి రావాలని కూడా మొక్కుకున్నాను సుజాత గారు. నా కూతురికి హాని తలపెట్టాలని చూస్తున్న నువ్వు నా కూతురి క్షేమం గురించి మొక్కావు అంటే నేనెలా నమ్ముతానే? చిచి, మంచి చేద్దామని ఆలోచించినా ఇలాంటి చెడ్డ పేరు ఎందుకమ్మా మాకు? తోడు దొంగలు మీరు. ఇదిగో, ఈ ఎక్స్ట్రాలు కొలెస్ట్రాలే వద్దనేది. నా జాతకం కలిసిన కోడలు ఏనాడైనా పూజ చేయగలిగిందా? దీపం వెలిగించగలిగిందా? ప్రసాదం చేయగలిగిందా అని అడిగావు కదా సుజాత. కళ్ళారా చూసావు కదా. ఇప్పుడే ఉంటావు. ఇప్పుడు కూడా నిహారికని అనుమానిస్తున్నారా? ఏమైంది అత్తయ్య? నన్నెందుకు అనుమానించారు? ఏ విషయంలో అనుమానించారు? సౌమ్య కిడ్నాప్తో నీకు సంబంధం ఉందంట. కిడ్నాపర్సు నీతో ఫోన్లో మాట్లాడడం సౌమ్య చూసిందంటమ్మా. అది బేస్ చేసుకుని అడగడానికి వచ్చారు. ఇంకెంతకాలం నాకీ అవమానాలు అవని? నిజంగానే నేను తప్పు చేస్తుంటే అమ్మవారు నన్ను క్షమిస్తుందా? క్షమించదు. నిన్నటి వరకు నిహారికే కిడ్నాప్ చేయించింది అన్నారు. ఇప్పుడేమో కిడ్నాపర్స్తో సంబంధాలున్నాయని అంటున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేయడమేనా? అవి నోళ్ళ ఇంకేమన్నానా? నోళ్ళు ఎలా అవుతాయి? డ్రైనేజీ పైపులు అవుతాయి. నిహారిక మీద మీకు అంత అనుమానం ఉంటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి. ఇదిగో అన్నయ్య, ఈ సుజాత ఆ పని కూడా చేసింది కదా. పోలీసులు వచ్చి తనకే గెడ్డి పెట్టి వెళ్ళారు కదా. ఇదిగో చూడండి, నా పెళ్ళానికి ఆ కిడ్నాపర్లకి మధ్య కిడ్నాప్ విషయంలో సంబంధాలున్నాయని ఈసారి ఎవరన్నా అంటే మర్యాదగా ఉండదు. ఒక్కొక్కళ్ళకి కోట నూనె లేకుండా చికెన్ 65 అయిపోతారు చెప్తున్నా. నువ్వు నీ పెళ్ళం వేసే వేషాలన్నీ తొందరలోనే బయటపడతాయిలే. ఇంక చాలు సుజాత. ఇంతకాలం రకరకాలుగా అనుమానించారు. ఇకనైనా ఆపండి. ఈరోజు అమ్మవారికి దీపం పెట్టింది. తన నిజాయితీ ఏంటో అర్థం కావడానికి ఇది చాలు. అసలు నువ్వు లోపలికి ఎలా వెళ్ళగలిగావు? అమ్మవారు కరుణించింది అని చెప్పాను కదా. సుజాత, ఇంకొకసారి నిహారిక మీద నిందలు వేయడానికి నా ఇంటికొచ్చావనుకో మర్యాదగా ఉండదు. ఇక నువ్వు బయలుదేరు. బాగా నమ్మిన చోటే నమ్మక ద్రోహం ఉంటుందనంటారు. ఏదో ఒక రోజు మీకు బాగా బుద్ధి చెప్తుందిలేండి. ఇంతకాలం ఓ వెలితుండేది. అది ఈ రోజుతో తీరిపోయింది.
మనం మన కళ్ళతో చూసింది నిజమా అబద్ధమా అని ఏం అర్థం కావడం లేదు నాకు. మీ ఇంటికి ఏ రకంగానూ సరిపోని మనిషి, జాతకం కలవని మనిషి పూజ గదిలోకి ఎలా వెళ్ళగలిగింది? మనం దాని గుట్టంతా బయట పెడదామని వచ్చాం, అది తిరిగి మన నోర్లు మూయించేసింది. ఏవో మాయలు మంత్రాలు గాని నేర్చుకుందా ఏంటి? అది ఏదో ఒక రోజున ఈ ఇంటి మొత్తాన్ని మింగేస్తుంది. అమ్మ చెప్పినట్టు నిజంగానే అమ్మవారి ఆశీర్వాదం నిహారికకు లభించుంటుందా? ఏ మంచి పని చేసిందని దానికి అమ్మవారి ఆశీర్వాదం లభించడానికి? ఏం గొప్ప లక్షణాలున్నాయని అమ్మవారి కృపకు పాత్రురాలు కావడానికి? ఏదో మ్యాజిక్ చేసింది. మన కళ్ళ ముందే అంతా జరిగింది, మ్యాజిక్ అని అంటావేంటి? వదిన అక్కో లోపలికి అడుగుపెట్టినా నమ్మేవాణ్ణేమో గాని నిహారికకు అంత అవకాశం ఎలా వచ్చింది? పాపి చిరాయు అని అంటారు కదా, దాని పాపాలు ఎక్కువ అవుతున్న కొద్దీ దానికి ఇంకా ఇంకా కలిసొస్తోంది. మీ అందరినీ ఏలాలని పెట్టి పుట్టింది. ముందు ముందు దాని ఎడమ కాలు గోటిని కూడా కదిలించలేరేమో అనిపిస్తోంది. నిహారిక టైం దగ్గర పడలేదు, అందుకే ఎన్ని మోసాలు చేసినా తప్పించుకుంటోంది. ఈ ఒక్క సంఘటనతో నిహారికకు అన్నీ కలిసొచ్చినట్టు కాదక్కా. నిహారిక మనిషిలా మారడానికి అమ్మవారు ఇస్తున్న అవకాశాలివి. అయినా సరే అది మారడం లేదు. ఇంకెంతకాలమో చూద్దాం. దాని మాయలను మన కళ్ళు కనిపెట్టలేకపోవచ్చు, కానీ పైవాడి కంటి నుంచి తప్పించుకోలేదు. ఏమో అవని, పరిస్థితులన్నీ చూస్తుంటే మీకంటే దానికే కాలం బాగా కలిసొస్తున్నట్టుంది. ఆహా, ఏ కాలంలో అయినా దుర్మార్గులకు అంతం తప్పదక్కా. దాని అంతం సంగతి తర్వాత, ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. అత్తమెప్పుని బాగా సంపాదించుకున్న కోడలైంది కదా, ఇప్పుడు మరింత రెచ్చిపోతుంది. అవని, నిహారిక గురించి ఎక్కువగా ఆలోచించకు, పద లోపలికి వెళ్దాం. ఏంటిది? దీన్ని కౌగిలించుకోవడం అంటారులే. వదులు బావా. వదలను. అది కాదు బావా, ఆ నిహారిక దేవుడి గదులు. ప్లీజ్, దయచేసి ఇప్పుడు ఆ నిహారిక గురించి మాట్లాడుకో. అసలు నిహారిక ముయ్, నోరు ముయ్. దిస్ ఈజ్ అవర్ పర్సనల్ బెడ్రూమ్ మేడం. అయితే అయితే అంటావేంటి? బయట గొడవలు బయట వదిలే, రూమ్లో ఆటలు రూమ్లో ఆడుకుందాం. ఆటలా? మొగుడు పెళ్ళాల ఆటలు. ఎప్పుడైతే ధ్యాసనా? ఎప్పుడునా? అసలు తమరు నాకు అవకాశం ఎప్పుడిస్తున్నారు, ఎక్కడిస్తున్నారు మేడం? బావా, ఇది పెద్ద అబద్ధం. అవునా? నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు. అంటే అది మనిద్దరం సంతోషంగా గడిపి చాలా రోజులైంది తెలుసా? ఇంతకు ముందంటే సౌమ్య గురించి రోజూ బాధపడుతుండేదానివి. సౌమ్యనింటికి క్షేమంగా చేర్చి సక్సెస్ అయ్యావు, అది చాలు. మిగతా విషయాలను పట్టుకొని ప్రతి క్షణం నిన్ను ఆరాధించే ఈ భక్తుణ్ణి పట్టించుకోవడం మానేకు. నీకు పాపం తగులుతుంది. అవునా? మా శ్రీవారికి నేనంత అన్యాయం చేస్తున్నానా? అన్యాయం కాదు, దారుణమైన అన్యాయం చేస్తున్నావు. ఏ శత్రువు కూడా చేయడు అంత అన్యాయం చేస్తున్నావు తెలుసా? అయ్యోయ్యో, అయితే నేను ఇప్పుడు ఏం చేయాలంట? నీకు తెలీదా? మర్చిపోయాను. అవునా? అయితే చెప్తాను విను.
ఆ చెవిలో పడే ఎందుకు? కొంచెం సెన్సార్ ఉంటుంది. బావా, దెబ్బలు పడతాయి. ముందు చెవు పడే. బావా, నిన్ను అవని 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 వద్దు. అవని అవని బావా, ఆగు బావా. వద్దు. ఈ రోజు నా చేతుల్లో నువ్వైపోయావు. ఆగు. వద్దంటున్నాను కదా. ఆగు. వద్దు. ఆగమన్నానా? ఆగు. ప్రేమ ప్రేమ ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా. నువ్వే లేకనే నేనంట. ప్రేమ ప్రేమ ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా. విరహాల వేగిపోయి మనసుకి శాంతి లేనే లేదే. క్షణమైన తోడు ఉంటే ప్రియతమ మరలి రావ కలనే. చలియా గూడే విడిచి పదమరి పదమరి. మన ఇల్లు బయట జనాలకి ఒక ప్రేమాలయం, ఒక శాంతి నిలయం, ఒక ఆదర్శ నిలయం. కానీ మన ఇల్లు ఇల్లులా లేదు. మేడిపండు చూడ మేలిమయి ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడ్రన్ మైసభలా ఉంది. అసలు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ఎప్పుడూ లేనిది నిహారిక పూజ గదిలో దీపం వెలిగించింది కదా, అన్నయ్య ఇంకా ఆ షాక్లోనే ఉన్నాడు. దాని గురించి అయ్యుంటుంది. ఏమయ్యా, నువ్వు తల తోక లేకుండా మాట్లాడుతుంది ఆ విషయం గురించేనా? అవును వసంత, కొన్ని రోజులేమో మీ అమ్మ మాత్రమే ఆ గదిలో పూజలు చేస్తూ నేనే గొప్ప, నాకు నేనే సాటి అన్నట్టు బిల్డప్ ఇచ్చేది. ఆ తర్వాత అవని ఎంటర్ అయింది. జాతకం తేడా అయినా దీపం వెలిగించి పూజలు ప్రసాదాలు చేస్తుండేది. నేనే రెండో వేదవతినని బిల్డప్ ఇచ్చేది. ఇప్పుడు నిహారిక ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరికంటే నేనేమన్నా తక్కువ తిన్నానా అన్నట్టు పూజ గదిలో రంగులు రాట్నం తిరిగినట్టు తిరుగుతూ బిల్డప్ ఇస్తుంది. అసలు ఈ ఇంటికి ఏమైంది? ఇప్పుడు ఏమంటావు బావా? ఆ ముగ్గురు బాగానే ఉన్నారు, మన బతుకులు మాత్రం మారట్లేదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఈ మూడింటి చుట్టూరా తిరుగుతున్నాయి. ఛీ, మన బతుకులు చెడా. నన్ను మీలో కలపకండి బావా. ఎందుకు పాపం? నువ్వేమన్నా ఈ ఇంట్లో స్పెషలా? అందరం అత్తయ్య చేతిలో కీలుబొమ్మలం, తోలుబొమ్మలమే కదా. షేర్ మార్కెట్లో కింగ్ను కాబోతున్నాను. నన్ను నమ్మి చాలా మంది ఇన్వెస్టర్లు వచ్చారు. వాళ్లతో కోట్ల రూపాయలు పెట్టించాను. కరెక్ట్గా 1 వీక్లో 10 టైమ్స్ పెరుగుతాయి. ఇదిగో నా వాటా మామూలుగా ఉండదు. అప్పుడు లావణ్యకు డైమండ్ నెక్లెస్ కాదు, డైమండ్ వడ్డానమే చేయిస్తాను. మరీ అంత ఆశపడకు తమ్ముడు. మనం ఈ ఇంట్లో ఉండగా మనకి అంతలా ఎలా కలిసొస్తుంది? ఇదిగో మీరు పరాన్న జీవులక్క, నేను ఆశాజీవిని, కష్టజీవిని. నాకు కలిసొస్తుందక్క, చూడండి. నేనీ మాట అనకూడదు కానీ మన ఇంట్లో మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. దాని ప్రభావం మనందరి మీద పడబోతుందని నాకనిపిస్తుంది. ఏదో అంటే? అది మాత్రం క్లారిటీ లేదు. నాకైతే నిహారిక విషయంలో చాలా అనుమానాలున్నాయి. మనతో ఇంతకు ముందులా కలవడం లేదు, ఏ విషయాలు షేర్ చేసుకోవడం లేదు. కృష్ణ నిహారికలే లోపల మంతనాలు జరుపుకుంటున్నారు. ఇంతకు ముందు ఇంటి మీద కన్నేసి ఉంచేదానివి, ఇప్పుడేమో పట్టించుకోవడం మానేశావు. ఇదిగో మళ్ళీ డిటెక్టివ్ అవతారం ఎత్తు. నువ్వు ఊహించని గుర్తింపేదైనా కలగొచ్చేమో. ఒక కన్ను కాదు, 2 కళ్ళు వేసుంచుతాను. ఒకటి నిహారిక మీద, రెండోది అవని మీద.